జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. రేవంత్ రెడ్డి లిమిటేషన్ అంటే పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీస్ సంఖ్యను 850కి చేద్దామనే ప్రపోజల్కు గట్టిగా వ్యతిరేకిస్తూ సౌత్ ఇండియన్ స్టేట్స్ తెలంగాణ, తమిళనాడు ఇవన్నీ నష్టపోతాయి కాబట్టి జీడిపి ఈయన గొప్ప మేధావి అన్నమాట. ఆయన ఇదివరకే చెప్పిన ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం అంటే హిందూ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ రజాకార్ రెడ్డి జీడిపిని బేసిస్గా పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీ సీట్లను పెంచాలి అంటాడు. అలా ఏది ఉంటే తెలంగాణ జీడిపి మీద మీకు ఎన్ని సంవత్సరాలు మీరు జీడిపి మెయింటైన్ చేస్తారు? ఒక సంవత్సరము ఒక సంవత్సరం పంట మొత్తం నష్టపోతుంది, జీడిపి మొత్తం డౌన్ అయిపోతుంది. ఒక సంవత్సరము తమిళనాడు కొంచెం పెరుగుతుంది, ఇంకోసారి తమిళనాడు జీడిపి తగ్గుతుంది, కర్ణాటక పెరుగుతుంది, ఒక సంవత్సరం కర్ణాటక తగ్గుతుంది. అప్పుడు మీకే కొట్టుకొస్తారు కదా, అప్పుడు మీకే కాంపిటీషన్ అయిపోతుంది కదా. అన్హెల్దీ కాంపిటీషన్ అయిపోయి ఏ రాష్ట్రం వాళ్ళకి సపరేట్ రాజ్యం అన్నట్టు ఒకరి మీద ఒకరు కుతంత్రాలు పండుకుంటూ దేశాన్ని విచ్ఛిన్నానికి పాల్పడే పరిస్థితులు రావా? మీరు ఏమైనా దేశభక్తులే? మీరు దేశద్రోహులే కదా మీరు. మళ్ళీ అది కాకుండా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గురించి ఏంటిది మరి మేఘాలయ, మిజోరాం ఇవన్నీ ఎస్టీ ట్రైబల్ స్టేట్స్, చిన్న రాష్ట్రాలు, వాటికి జీడిపి అసలు ఏమాత్రం లేదు, ఆల్మోస్ట్ మినిమం అనమాట. మరి సెంట్రల్ సహాయంతోనే అవి ఆ రాష్ట్రాలకు బతుకుతున్నాయి, మనుగడ సాగిస్తున్నాయి. సెంట్రల్ అసిస్టెంట్స్ కనుక లేకపోయేది ఉంటే అవి వాటి ప్రాతినిధ్యం ఏమవుతుంది పార్లమెంట్లో? బట్ అవి ఆల్మోస్ట్ వాటికి రిప్రజెంటేషన్ లేకుండా పోతాయి అన్నమాట. మరి మీరు ఎస్సీల కోసమే మేము మా పార్టీ గొప్పలు చెప్తారు కదా. మరి నార్త్ ఈస్టర్న్ స్టేట్ గురించి, అరుణాచల్ ప్రదేశ్ గురించి, మేఘాలయ గురించి, మిజోరాం గురించి మరి అప్పుడు దాని గురించి మరి ఇన్ని ప్రపోజల్ వల్ల వాళ్ళకి అన్యాయం జరగదా? దిస్ సీఎం ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎ కమెడియన్. ఈ బ్రహ్మానందం అలీ ఎటువంటి వాళ్ళలో పాటు ఈయన కూడా ఈజ్ సెకండ్ టు నన్ అమంగ్ ద కామెడియన్స్. వాళ్ళు ఫిల్మ్స్లలో కామెడీ ఎత్తిన పాలిటిక్స్లో పాటు కామెడీ ఎత్తాడు. పాలిటిక్స్ బాగా బోరింగ్ అయిపోయింది, అందుకనే కామెడీ వాల్యూ యాడ్ చేయడం కోసం ఈయన సీఎం అయినట్టున్నది. దిస్ ఫెలో డజంట్ నో ABCD అబౌట్ పాలిటిక్స్, ఎకనామిక్స్ అండ్ ఈస్ ఆల్ ద టైమ్ కీప్స్ బ్లాబరింగ్ ఆల్ ద టైమ్. ఇటువంటి అన్ఇంటెలిజెంట్ యాంటీ నేషనల్స్, తుగ్లక్ లాంటి వాళ్ళు పార్టీలను, ఇటువంటి వాళ్ళను ఎన్నుకున్నటువంటి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా, ప్రజలకు ఇప్పటికైనా కనిపించగలగాలి. లేకపోతే దేశాన్ని రక్షించడానికి చాలా కష్టం అవుతుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.